హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏబీ హౌసింగ్ నేచర్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు థర్స్డే ఎపిసోడ్ ఏం జరిగిందో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఎపిసోడ్ స్టార్టింగే చెఫ్ సంజయ్ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తారు. కింగ్స్ అలాగే క్వీన్కి వండి పెట్టడానికి నేను వచ్చానని చెప్పి స్పెషల్ ఫుడ్ అంతా నేను వాళ్ళకి చేసి సర్వ్ చేస్తానని చెప్పి హౌస్లోకి వస్తారు. హౌస్లో అందరి గురించి మాట్లాడతారు. ఫైనల్గా కింగ్స్ అలాగే క్వీన్కి స్పెషల్గా టేబుల్ వేసి స్పెషల్ ఫుడ్ అంతా పెడతారు. చెఫ్ సంజయ్ హౌస్మేట్స్ గురించి మాట్లాడుతూ ఏదైనా సెల్ఫిష్గా మీరు మీ గురించి ఆలోచించుకుని గేమ్ ఆడితే బయట ప్రజలు చూస్తూనే ఉంటారు. ఎగ్జాంపుల్కి శారీస్ని ఇష్టం వచ్చినట్టు ఇచ్చేయడం అని చెప్పి రీతు గురించి మాట్లాడతారు. రీతుకు అర్థమవుతూనే ఉంటుంది. అక్కడ రీతు శారీస్ మొత్తం సాక్రిఫైస్ చేయాలి అన్నప్పుడు ఒక్క మాట కూడా ఆలోచించకుండా నేను చుట్టిచ్చా కదా అందుకని ఆమె ఇవ్వలేదా అన్నట్టు మాట్లాడింది. సాక్రిఫైస్ చేయడం కరెక్టే, కానీ రెక్లెస్గా మాట్లాడినట్టు అనిపిస్తుంది. తను ఆల్రెడీ శారీస్ సాక్రిఫైస్ వల్ల ఒక బెనిఫిట్ తీసుకొని కూడా మళ్ళీ డెమాన్ పవన్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటోని సాక్రిఫైస్ చేసి రీతు ఫ్యామిలీ ఫోటోని తీసుకువస్తే ఒక్క మాట కూడా మాట్లాడుకుంటూ తను తీసేసుకుంటుంది. మీ ఫ్యామిలీ ఫోటో తీసుకోవచ్చు కదా అని ఒక్క మాట కూడా అనదు. చాలా సెల్ఫిష్గానే అప్పుడు బిహేవ్ చేసింది రీతు. హౌస్మేట్స్ అందరూ కింగ్స్ అలాగే క్వీన్ మాత్రమే స్పెషల్ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉంటే వీళ్ళు కూడా ఎవరికి తెలియకుండా దొంగతనంగా ఫుడ్ తీసుకొని తింటూ ఉంటారు. చాలా కామెడీగా ఉంటుంది. సంజన కెమెరా దగ్గరికి వచ్చి అంటున్నది, ఎప్పుడు నన్ను దొంగ దొంగ అంటారు కదా, వీళ్ళందరూ కూడా ఇప్పుడు దొంగతనం చేసి తింటున్నారుగా, అందరూ దొంగలే అని చెప్పి కామెడీగా నవ్వుతూ ఉంటుంది. చెఫ్ సంజయ్ కింగ్ అలాగే క్వీన్ పర్మిషన్ తీసుకొని కమాండర్స్ అలాగే ప్రజలకు కూడా మంచి ఫుడ్ సర్వ్ చేస్తారు. హౌస్ మేట్స్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తింటారు. చెఫ్ సంజయ్ ఇంకా హౌస్ నుంచి బయటకు వెళ్ళే టైం అనేది బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. చెఫ్ సంజయ్ ఒక సాంగ్ వేయండి బిగ్ బాస్ డాన్స్ వేసి వెళ్ళిపోతాం అని చెప్పి హౌస్ మేట్స్ అందరితో కలిసి డాన్స్ వేసి హౌస్ నుంచి వెళ్ళిపోతారు. గుడ్ మార్నింగ్ సాంగ్తో హౌస్ మేట్స్ అందరిని తెలిసి డ్యాన్స్ వేస్తారు. మళ్ళీ బీబీ కింగ్డమ్ టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ప్రజలు కింగ్ అలాగే క్వీన్స్ మీద తిరుగుబాటు చేస్తారు, కామెడీగా చేస్తారు, చాలా కామెడీగా ఉంటుంది. ఎప్పుడు వెళ్ళింది బర్నీ కూడా కామెడీ ఎంటర్టైన్ చేస్తాడు ఈ టాస్క్లో మాత్రం. కింగ్స్ అలాగే క్వీన్ కలిసి ప్రజలకు ఏం కోరికలు ఉన్నాయో మొత్తం నెరవేర్చాలని ఫైనల్గా మాట్లాడుకుంటారు. వీళ్ళది ఎప్పుడైతే సర్దు మణుగుతుందో కమాండర్స్ స్టార్ట్ చేస్తారు. కమాండర్స్ మేము తిరుగుబాటు చేస్తున్నాం, మాకు వాల్యూ ఇవ్వట్లేదు, మేము అన్ని పనులు చేస్తున్నాం, వాళ్ళతో మాట్లాడారు కానీ మేము ఎంత చెప్తున్నా మమ్మల్ని మాట్లాడటమే కాక మా కోరికలు కూడా తీర్చదని చెప్పి కమాండర్స్ తిరుగుబాటు చేస్తారు. థర్డ్ డే వచ్చేసరికి నిఖిల్ కింగ్ అయ్యేసరికి మొత్తం కష్టాలే అన్నట్టుంది. కింగ్స్ అలాగే క్వీన్లు కలిసి మళ్ళీ కమాండర్తో డిస్కస్ చేసి వాళ్ళ కోరికలు తీర్చి ఫైనల్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తారు. ఫైనల్గా బీబీ కింగ్డమ్ యథావిధిగా స్టార్ట్ అవుతుంది. బిగ్ బాస్ కింగ్స్ అలాగే క్వీన్ అయిన నిఖిల్, పవన్ కళ్యాణ్ అలాగే రీతుతో మీ పదవులు కూడా పదిలం కాదని నేను ముందుగానే చెప్పాను కదా, చివరిసారిగా మీరు కమాండర్స్తో పోటీ పడాలి, ఎవరు పోటీ పడుతున్నారో డిస్కస్ చేసుకుని చెప్పండి అని చెప్పినప్పుడు రీతు, పవన్ కళ్యాణ్ అలాగే నిఖిల్ ముగ్గురు కలిసి పవన్ కళ్యాణ్ డిసైడ్ చేస్తారు. పవన్ కళ్యాణ్ కమాండర్స్తో గేమ్ ఆడిపోతున్నాడు అని చెప్పి బిగ్ బాస్కి అనౌన్స్ చేస్తారు. బిగ్ బాస్ కమాండర్స్లోంచి ఏ ఇద్దరు కింగ్తో గేమ్ ఆడాలి అని చెప్పి ప్రజలు మీరు డిసైడ్ చేసింది అని చెప్తారు. ఇంకా కమాండర్స్ అందరూ కలిసి ఒక్కొక్కరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎందుకు కింగ్ అలాగే క్వీన్ అవ్వాలనుకుంటున్నారో చెప్తారు. ఫైనల్గా ప్రజలు దివ్య అలాగే తనుజాని సెలెక్ట్ చేస్తారు. బిగ్ బాస్ పవన్ కళ్యాణ్తో మీతో గేమ్ ఎవరు ఆడాలో వాళ్ళిద్దరిలోంచి ఒకరిని డిసైడ్ చేయండి అని చెప్పినప్పుడు తనుజాని సెలెక్ట్ చేస్తాడు పవన్ కళ్యాణ్. బిగ్ బాస్ తనుజ అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరికి ఫైనల్ లాస్ట్ గేమ్ పెడతారు. టాస్క్ పేరు వచ్చేసి రేస్ ఆఫ్ గ్రో. ఈ టాస్క్ ఏమిటంటే కొన్ని క్యూబ్స్ టేబుల్ మీద పెట్టుంటాయి. ముందు ఒక నెట్ లాగా కింద డౌన్గా ఉంటుంది, దాని కింద క్యూబ్ పెట్టి రాడ్తో పైనుంచి ఆ నెట్లోంచి ఆ క్యూబ్ని బయటికి తెచ్చుకోవాలి. ఆ క్యూబ్ బయటకు వచ్చిన తర్వాత 2 రాడ్స్తో ఆ క్యూబ్ను పట్టుకొని కొన్ని స్టిక్స్ అడ్డంగా పెట్టిన అవి దాటుకుంటూ వెళ్ళి ముందు ఉన్న స్టాండ్ మీద అమర్చాలి. ప్రతి క్యూబ్ కలర్స్ డిఫరెంట్గా ఉంటాయి, ఎటువైపు నుంచి చూసినా సేమ్ కలర్ ఉండకూడదు అని చెప్పి బిగ్ బాస్ చెప్తారు. గేమ్ స్టార్ట్ అవుతుంది. ఫైనల్గా ఈ గేమ్లో తనూజ విన్ అవుతుంది. పవన్ కళ్యాణ్ తనూజ ఇద్దరు బాగా ఆడారు, కానీ తనూజ ఫాస్ట్గా ఆడటం వల్ల తనూజ విన్ అయ్యి క్వీన్ అవుతుంది. పవన్ కళ్యాణ్ కింగ్ ఓడిపోయాడు కాబట్టి కమాండర్ అవుతాడు. ఇప్పుడు కింగ్ అలాగే క్వీన్స్గా ఉన్నది నిఖిల్, రీతు అలాగే తనుజ. ఈ ముగ్గురే కెప్టెన్సీ కంటెండర్స్. చూద్దాం ఈ ముగ్గురులో నుంచి 10th కెప్టెన్ ఎవరవుతారో. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.